రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పంట బీమాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చి ప్రజలను నిండా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, తీవ్రంగా తిట్టుకోవడం అనే సంభాషణలు అత్యధిక మోతాదులో చూస్తూనే ఉన్నాం. దీనిపైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తూ 2-3 రోజుల్లో పంట నష్టానికి సంబంధించిన పూర్తి డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో జమ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తన భుజాలపైన వేసుకుంటుంది అని సమగ్రమైన సమాచారం గురించి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజలు మీ ఊర్లలో పంట నష్టం డబ్బులు వచ్చాయా లేదా అనే కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా పంటలకు సంబంధించి 500 రూపాయల బోనస్ కూడా సన్నం వడ్లకు ఇస్తామని పేర్కొనడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో సన్నం వడ్లకు, దొడ్డు వడ్లకు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం సన్నం వడ్లకి ఇవ్వడం సమంజసం కాదు, ప్రజలని మోసం చేస్తే మీరు వచ్చేసారి ప్రతిపక్షంలో ఉంటారు, మేము ప్రజల హామీలను సరిగ్గా నెరవేర్చలేనందుకే మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారని తీవ్రంగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా కౌశిరెడ్డి గారు, గాంధీ గారి యొక్క గొడవల వల్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయి కాంగ్రెస్ పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చిందనే సమాచారం, ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో రేపటి నుండి 27 వరకు ఈ 2 ఉంటేనే 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ, ఆసరా పెన్షన్ల పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల వృద్ధులకు, 18 లక్షల వికలాంగులకు ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం వల్ల వారు సమగ్రమైన సమాచారం మీ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. మీరు కామెంట్ రూపంలో వ్యక్తపరచడం వల్ల నేను సరైన సమయాన మీకు సరైన విధంగా సమాచారాన్ని కూడా తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం కావాలని కోరుకుందాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు రేవంత్ అన్న పరిపాలన బాగా నచ్చిందా, కేసీఆర్ గారి పరిపాలన బాగా నచ్చిందా, రైతన్నలైనా, ఆసరా పెన్షన్ వాహులైనా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా ఏ మిత్రుడు వీడియో చూసినా కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా మనకు కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ పరిపాలన గురించి ఒక పూర్తి సమగ్రమైన సమాచారం అందడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి
6,016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన మాట తెలిసిందే. మరి ఈ ఇచ్చిన మాట కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైందా, ప్రజా సంక్షేమంలో ఇప్పటివరకు వచ్చిందా అంటే దాదాపు 300 రోజుల పరిపాలన కాలంలో సంవత్సరం గడుస్తూ వస్తున్నా కూడా ఈ ఆసరా పెన్షన్ల పెంపు ప్రక్రియ నాంది పలకలేదు. అయితే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా నేను గినక రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ చేపడితే డిసెంబర్ 9, 2023 తారీఖున ఎల్బీ నగర్లో జరిగే అత్యంత వేడుకైన సభలో ఆసరా పెన్షన్ వాహులకు 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతా అని ప్రజా సంక్షేమం సాక్షిగా మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడాది పరిపాలన ముగుస్తా ఉన్నా ఇంకా ఎటువంటి ఉత్సాహభరితమైన పనులైతే చేయలేదు. దీనిపైన పెన్షన్ వాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు చాలా జిల్లాల్లో జమకాక అన్నలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర సంక్షోభంలో తన దైనందిన కార్యక్రమాలు చేయకుండా ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న తరుణం కనిపిస్తూ ఉంది. మరి పెరిగిన పెన్షన్లు దేవుడెరగా, ఉన్న పెన్షన్లే సరైన సమయాన సరైన విధంగా ఇస్తే ఉన్న ఆసరా పెన్షన్ వాహులు తమ దైనందిన కార్యక్రమాలు తీర్చుకోవడానికి, నిత్యావసర సరుకులు, ముడి సరుకులు కొనుక్కోవడానికి తగిన డబ్బుల సదుపాయం ప్రభుత్వం నుంచి వచ్చిందని అనుకుంటారు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2,016 రూపాయల ఆసరా పెన్షన్లు 4,016 రూపాయలకు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్లు 6,016 రూపాయలకు పెంపు దృష్ట్యా నాంది పలుకుతున్నట్లు సమాచారం. దీనికి గల కారణం ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 22,000 కోట్ల అదనపు భారం ప్రభుత్వం పైన ఈ పెన్షన్లు పెంపు చేయడం వల్ల పడుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలోనే అర్హుల లిస్టులను విడుదల చేసి వచ్చే నెల నుంచి పెంపు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అనగా ఎవరైతే ఆసరా పెన్షన్ వాహులకు అర్హులుగా ఉన్నారో దీనికి ఈ నెలలోనే లిస్టును విడుదల చేసి అక్టోబర్ నెల నుంచి పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, మహిళలకు ఉచిత బస్సు సేవలు, అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి సేవ, ఆరోగ్య బీమా సేవ ఇలాంటి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమున్న హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి ప్రజల మన్ననలను తీర్చకపోవడం, రైతు రుణమాఫీ చేయడం అనేది ఒక సమంజసమైన విషయం. ఈ వీడియో నచ్చితే మిత్రులారా కామెంట్ రూపంలో చిన్న కామెంట్ తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.